బాధితులకు టిడ్కో గృహాలు అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. మీరేమంటారు? గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేదల నిరుపేదల కోసం కట్టాలని దాంతో టిడ్కో హౌసెస్ని షీర్వాల్ టెక్నాలజీతో 7 లక్షల హౌసెస్ శాంక్షన్ చేసిందండి. అయితే గత ప్రభుత్వం 2,61,000 కుదించింది. బట్ అవి కూడా కంప్లీట్ చేసి ఇవ్వలేదు. ఈరోజు నేను కర్నూలుకి వచ్చాను. కర్నూలులో 10,000 హౌసెస్ ఒకే ప్లేస్లో ప్లాన్ చేసాం. ఇక్కడ చక్కగా ఒక స్కూలు, ఒక హాస్పిటల్, ఒక పార్క్, ఒక కమ్యూనిటీ హాలు, ఒక ఎంఎస్ఎంఈ. అయితే గత ప్రభుత్వం వదిలేసింది. రాగానే ఇక్కడున్న మంత్రులు, శాసనసభ్యులు నన్ను అడిగింది ఏంటంటే, సార్ 1 కోటి రూపాయలు ఇస్తే డ్రింకింగ్ వాటర్ మొత్తం అయిపోతుంది అన్నారు. అదేవిధంగా రోడ్లు, మనం నిలబడి దగ్గర రోడ్లు లేవు, 5 కోట్లు ఇస్తే రోడ్లు అయిపోతాయి. ఆల్రెడీ 2,800 మంది ఆల్రెడీ ఇళ్లలో ఉండాలన్నారు. ఈ 6 కోట్లని యాక్చువల్గా ఇమీడియట్గా ఎండీతో మాట్లాడి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే చేస్తున్నారో ఆ ఏజెన్సీ వాళ్ళు డిసెంబర్ 31కి ఒక 50% హౌస్ ఇస్తున్నారు. అది కూడా ఎవ్రీ సాటర్డే హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు మున్సిపల్ కమిషన్కి. మిగిలిన హౌస్ని 31 మార్చికి ఇస్తారు. రాష్ట్రంలో అన్ని దగ్గర 31 మార్చికి టిడ్కో హౌస్ కంప్లీట్ చేయడం. సరే, ఈ షేర్వాల్ టెక్నాలజీ ద్వారా కొత్త తరానికి అంటే చాలా ఎక్కువ సంవత్సరాలు ఉపయోగపడేలాగా టెక్నాలజీగా వాడారు. కానీ 10 సంవత్సరాలు శిథిలావస్థలో ఉన్నాయి. నిజంగా అవి అలా వాడకపోవడం వలన ఉండే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అపోహకు గురవుతారు. ఒకటండి, అంటే యాక్చువల్గా టిడ్కో హౌస్ కట్టారు, కన్స్ట్రక్షన్లో కట్టిన దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. బట్ అక్కడ చేసిన ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అవి దొంగలు థెఫ్ట్ చేసుకోబోయారు. అందుకనే వాళ్ళు ఫినిష్ చేయడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే నేను అధికారులకు ఏం ఆదేశించానంటే, ఏదైతే కాంట్రాక్ట్లు కంప్లీట్ చేస్తారో ఎవ్రీ వీక్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ యొక్క బెనిఫిషియర్ స్కీమ్ అన్న ఆ విధంగా ముందుకు పోవడం చాలా. ఇది మొత్తంగా కర్నూలు నగరంలో టిడ్కో వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో అవి బాధితులకు ఇచ్చే విధంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని ముందుకెళ్తుంది కుటుంబ ప్రభుత్వం అని మంత్రి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.